భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఎస్పీ రోహిత్ రాజ్ ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థులకు ర్యాగింగ్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వాటిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వాడే సోషల్ మీడియా సైట్లతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, వాటి బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ర్యాగింగ్ లాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదని వారికి సూచించారు. సైబర్ క్రైమ్, ఇతర ప్రమాదాల్లో హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి సహాయం పొందాలన్నారు ఎస్పీ. అంతకుముందు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఎస్పీ పరిశీలించారు. అదే క్యాప్చర్ చేసుకొని సైబర్ అఫెండర్స్ స్పూరియస్ లింక్స్ ఏవైతుంటాయో దాన్ని లింక్ చేస్తే మీ సెన్సిటివ్ డేటా ఎవరికి మీ ఇమేజెసే కావచ్చు, పాస్వర్డ్సే కావచ్చు, అండ్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాక్ చేసుకొని ఈ డేటా అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ బేసిక్ కామన్ సెన్స్ ఏదైతుందో మనకు గ్రీడీనెస్ ఉన్నందువల్లనే సైబర్ క్రైమ్స్ అనేటివి జరుగుతుంది. అవునా కదా? అండ్ మోర్ ఓవర్ నార్మల్గా బేసిక్ టెండెన్సీ ఏముంటుందంటే ఇన్స్టాగ్రామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అబ్బాయికి హాయ్ హ్యాండ్సమ్ ఏదో కొట్టినప్పుడు ఎవరు ఎక్కడో ఉంటాడు వాడు నిజంగానే హ్యాండ్సమ్ అని ఫీల్ అవుతాడు. బట్ కాదు, వాడు స్లో ఏంటంటే చాటింగ్ చేసుకుంటూ ఐదర్ లైక్ ఇమేజెస్ అయినా లేకపోతే పాస్వర్డ్స్ ఇవన్నీ షేరింగ్ అనేది ఇవన్నీ జరుగుతాయి. సో సైబర్ రిలేటెడ్ ఎప్పుడైనా కూడా యూ నీడ్ టు బీ కాషియస్. అండ్ వన్ థింగ్ ఏంటంటే బేసికల్గా మనకు త్రూ ఫోన్ కాల్స్ వస్తాయి, లేకపోతే వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ వస్తాయి. బట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీ పేరెంట్స్తో మీరు ఎడ్యుకేట్ చేయాలి. అదే క్యాప్చర్ చేసుకొని సైబర్ అఫెండర్స్ స్టూడియోస్